పోతున్నారు నెక్స్ట్ సూప్ చేసుకున్నాం కదా ముందే చెప్పేసాను స్నాక్ అని సో స్నాక్ వచ్చి ఒక క్రిస్పీ వెజిటేబుల్స్ అన్నమాట మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం పొటాటో క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ కాలీఫ్లవర్ సాల్ట్ పెప్పర్ గార్లిక్ రోజ్మెరీ సో క్రిస్ప్ ఫ్రైడ్ వెజిటబుల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలిసేసుకుందాం సో ఫస్ట్ ఏం చేయాలి సార్ ఫస్ట్ మనం బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి ఓకే సో నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఫస్ట్ మనకి బ్యాటర్ వచ్చేసి దీనికి లైక్ ఐదర్ మైదా ఆల్రెడీ పెట్టుకున్నాను మైదా ప్లస్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ మైదా చేసుకోవచ్చు అండ్ లేదు ఇంకా హెల్త్ కాన్షియస్ అయితే కొద్దిగా కార్న్ఫ్లోర్ ప్లస్ గోధుమ పిండి వీట్ ఫ్లోర్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను మైదా యూజ్ చేస్తున్నాను ఓకే యాక్చువల్లీ మొత్తం సో యాక్చువల్లీ మైదా మీరు అన్నట్టుగా మైదా కార్న్ ఫ్లోర్ ఆర్ వీట్ ఫ్లోర్ మూడు యూజ్ చేయొచ్చు కార్న్ ఫ్లోర్ అంటే మనకి కొంచెం క్రిస్ప్ వస్తుంది బట్ పర్వాలేదు మనం ఓన్లీ మైదానే యూజ్ చేస్తున్నాం దాంతోపాటు మన డ్రై పౌడర్స్ ఎప్పుడన్నా ఫ్లోర్ యాడ్ చేసినప్పుడు దాంతో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి సో ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను దీన్ని నేను అగైన్ కాంటినెంటల్ స్టైల్ చేస్తున్నాను కదా సో దానికోసం హెర్బ్స్ అగైన్ యూజ్ చేస్తున్నాను సో ఫస్ట్ కొద్దిగా బేసిల్ ఎప్పుడు క్రష్ చేసి యాడ్ చేస్తాను సో క్రష్ చేసి బేసిల్ యాడ్ చేశాను బేసిల్ అండ్ రోజ్మెరీ పెప్పర్ కావాలంటే వైట్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్స్ అప్ టు యూ సో ఇక్కడైతే బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేస్తాను ఓకే అండ్ దాంతోపాటు జింజర్ పౌడర్ శొంఠి పొడి చాలా స్పెషల్ ఎందుకంటే మాన్సూన్లో హచ్చి చాలా ఎక్కువగా ఉంటాయి ఇది చాలా హెల్ప్ చేస్తుంది మనం టీలో కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఇంత శొంఠి వేసుకొని చాయ్ తాగడానికి బాగా ఇష్టపడతాం సో జింజర్ పౌడర్ కూడా యాడ్ చేసాం మన డ్రై బ్యాటర్స్ అన్నీ అయిపోయి అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా సాల్ట్ ఇచ్చేయండి సో సాల్ట్ సరిపడా యాడ్ చేసుకుందాం ఓకే సో మనకి మన బ్యాటర్స్ అన్నీ అయిపోయాయి దీన్ని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుందాం ఓకే చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాం మనం ఇప్పటి వరకు వేసుకున్నవన్నీ కూడా ఫ్లోర్స్ మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన వెజిటేబుల్స్ వచ్చేసి గ్రీన్ క్యాప్సికమ్ చిల్లీ ఇవన్నీ పెద్ద పెద్ద పీసెస్ దొరకాలి పీసెస్ మనకి తినడానికి వీలుగా ఉండాలి లైక్ పకోడీ సైజ్ లో కట్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చి రెడ్ బెల్ పెప్పర్ అండ్ వన్ మోర్ థింగ్ దేర్స్ ఎ డిఫరెన్స్ ఇది క్యాప్సికమ్ వాట్ ఎవర్ గ్రీట్ ఇస్ క్యాప్సికమ్ ఇది బెల్ పెప్పర్ అన్నమాట ఇది ఒక హైబ్రిడ్ సోర్స్ ఇది ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ క్యాప్సికమ్ కాదు ఇది హైబ్రిడ్ సోర్స్ సో అందుకే దీన్ని బెల్ పెప్పర్ అని పిలుస్తాం అన్నమాట రెడ్ బెల్ పెప్పర్ సో ఇది కూడా మనకి యాక్చువల్లీ దీంట్లో ఎల్లో కూడా దొరుకుతుంది కదా అది కూడా ఇఫ్ కావాలి అనుకుంటే అండ్ కాలీఫ్లవర్ ఇట్లాంటి వాటికి మంచిగా కాలీఫ్లవర్ ఎక్కువ యాడ్ చేసుకుంటారు కదా బాగుంటుంది మంచి ఫ్రై అయితే అండ్ కొద్దిగా చాప్ చేసుకున్న ఆనియన్ ఓకే యాక్చువల్గా ఈ రెసిపీ ఆనియన్ డిమాండ్ చేయదు బట్ ఆనియన్ లేకుండా మనం ఏడి చేయలేం కదా సో ఆనియన్ అదేస్తే అదొక తృప్తి అండ్ దాంతోపాటు మన పొటాటోస్ అండ్ క్యారెట్స్ పొటాటోస్ ఏంటంటే మనకి రారాజు ఎటువంటి డిష్ చేసినా పొటాటోస్ కంపల్సరీ నార్త్ ఇండియన్ డిష్ కానీ కొన్ని డిషెస్ లో కానీ పొటాటోస్ అండ్ అలాగే క్యారెట్స్ వీటి రెండింటిని చక్కగా పొడుగుగా తొరికేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఓకే అంటే ఇప్పుడు వాటర్ మామూలుగా అలా మిక్స్ చేసేసుకుని లైట్ గా దీంట్లో ఇప్పుడు బ్యాటర్ చేసేటప్పుడు మనకి ఎగ్ ఏమైనా అవసరం అవుతుందా లేకపోతే అవసరం లేదా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు బట్ మనం వెజిటేరియన్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే పోయిన వాటర్ పోయింది సరిపోతుంది చాలా అంటే జస్ట్ మనం ఏదైతే మైదా వేసామో లైట్ గా ముక్కలు అంటుకుంటే సరిపోతుంది ఎక్కువ సో ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకొని పెట్టేసుకున్నాం మిక్స్ చేసి పెట్టేసుకున్నాం ఇది కొద్దిగా సోక్ అవ్వాలి ఒక 5-10 మినిట్స్ ఆ బ్యాటర్ మంచిగా పట్టాలి ఈ లోపల ఆయిల్ కూడా పెట్టేసుకుందాం సో వేడైపోతుంది ఓకే సో ఆయిల్ పోసేసుకోవాలి కాబట్టి ఇది కొంచెం ఆయిల్ సో మీరు ఎలాగో ఆయిల్ పోసి దాంట్లో హీట్ అవ్వాలి కాబట్టి ఈ లోపల ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ ఏంటో మా వ్యూయర్స్ కి చెప్పేస్తాను
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే క్రిస్ప్ ఫ్రైడ్ వెజిటబుల్స్ అనమాట. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో నేను వన్స్ అగైన్ చెప్తాను, మీరు నోట్ చేసేసుకోండి. సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఎయిదర్ కార్న్ఫ్లోర్ అంటే కార్న్ఫ్లోర్ మైదా రెండు అన్న తీసుకోవచ్చు కొద్దిగా, ఆరెల్స్ కార్న్ఫ్లోర్ మైదా అండ్ అలాగే వీట్ ఫ్లోర్ ఈ రెండు తీసుకోవచ్చు, ఆరెల్స్ ఒక్క మైదాతో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మైదాతోనే చేసాము. ఆ మైదా తీసుకొని దాంట్లో ఫస్ట్ మనం పౌడర్స్ అన్నీ వేసుకుంటాం అనమాట. ఏం పౌడర్స్ అంటే ఫస్ట్ బేజిల్, మనం ఏం తీసుకున్నాము హర్బ్స్లో బేజిల్ ఒకటి కొద్దిగా వేసుకోవాలంటే మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అండ్ అలాగే రోజ్మెరీ కొంచెం వేసుకున్నాము, అండ్ అలాగే సొంటి పొడి కొంచెం వేసుకున్నాము, దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ మనం కట్ చేసుకున్నాం. ఏంటంటే అది పొటాటో, క్యారెట్, బెల్ పెప్పర్ అండ్ అలాగే క్యాప్సికమ్ ఇవన్నీ కూడా చిన్న పీసెస్గా, అంటే చిన్నవి కాదు పెద్దగా అంటే పొడుగ్గా, అంటే పొటాటోని అలాగే క్యారెట్ పొడుగుగా దొరకవచ్చు. మిగతావన్నీ కూడా కొంచెం మంచిగా స్క్వేర్ ఆర్ క్యూబ్స్ టైప్లో దొరుకుని చక్కగా దాంట్లో వేసుకోవాలి. అవి మొత్తం మిక్స్ చేసుకొని దానికి సరిపడా క్వాంటిటీ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ లూజ్గా చేయకండి, ఎందుకంటే మనకి జస్ట్ ఆ పిండి మనం ఏదైతే మైదా పిండి వేసామో అవి ముక్కలకి పట్టుకునేలాగా అలా మిక్స్ చేసి పెట్టేసేయాలన్నమాట. సో దాన్ని ఒక 5 to 10 minutes పెట్టాలి. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే మనం ఏదైతే వాటర్తో మిక్స్ చేసుకుంటున్నామో దాన్ని ఎగ్ వైట్ అండ్ ఎల్లోతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ ఎగ్ కూడా కొంతమంది తినరు కాబట్టి వాళ్ళు వాటర్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నాన్ వెజిటేరియన్స్ వచ్చేసి మనకి చక్కగా ఎగ్ వైట్ అండ్ ఎల్లోతో మిక్స్ చేసుకుంటే ఇంకా మంచిగా పట్టేసుకుంటుంది. దాన్ని ఒక 5-10 minutes సోక్ చేసుకొని పెట్టుకున్నాము. ఈ లోపల మనం ఆయిల్ హీట్ చేయడానికి స్టవ్ పైన పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ అయిపోయిందో లేదో చూసేద్దాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మనం దీన్ని మిక్చర్ని సింపుల్గా మన పకోడీ వేసుకుంటాం కదా, పకోడీ వేసుకునేలాగా వేసేసుకోవచ్చు. అండ్ మరీ బజ్జీలాగా ఏం కలుపుకోలేదు మనం, యాక్చువల్గా ముంచి అలాగా పైపైన కోట్ అనమాట. జస్ట్ దీన్ని మనం మీడియం హీట్ ఆయిల్ వేసుకోవాలి. మనం లైక్ వేడి ఆయిల్ వేసేసాం అనుకోండి పైన ఫ్రై అయిపోతుంది, కలర్ వచ్చేస్తుంది, బట్ లోపల అలానే ఉంటుంది. క్రిస్పీనెస్ కావాలంటే మెల్లగా ఫ్రై చేసుకోవాలి. సో అది ఇందులో యాడ్ చేసుకుందాం పకోడీ లాగా. యాక్చువల్లీ ఫ్రై చేసేటప్పుడు బేసిక్గా మనం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు బాగా ఓపిక ఉండాలి కదా, ఎందుకంటే మనం ఫ్రై అనగానే పైన వచ్చే కలరు అలా కాదు. సో లోపల కూడా అన్ని నీట్గా ఫ్రై అవ్వాలి, కొరికితే ప్రతి ఒక్కటి కూడా క్రిస్పీగా ఉండాలన్నమాట, అట్లుండాలి. సో యాక్చువల్లీ మనం ఇప్పుడు మీడియం కాదు, యాక్చువల్లీ చాలా చల్లగా ఉంది, మన వేడి ఆయిల్ ఎప్పుడు యాడ్ చేయము. సో దట్స్ ద కాన్ఫిడెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి నెమ్మదిగా అటు ఇటు మిక్స్ చేస్తూ చక్కగా తినేసేయచ్చు. సో ఫ్రై అయిపోయింది కదా హ్యాపీగా. ఫ్రై అయిపోయి దీనిలో ఒక టిష్యూలోకి, అంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ అవ్వాలి కదా, సో ఒక టిష్యూలోకి తీసుకుందాం. యాక్చువల్లీ మీరు మంచి ఏమంటారు థాట్తో చేశారు యాక్చువల్లీ ఈ బెల్ పెప్పర్ కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే చూడడానికి కూడా కలర్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ మనం ఎక్కువ పిండి చెప్పాను కదా, బజ్జీ పిండి లాగా కోట్ చేయలేదు, లైట్ గానే కోట్ చేసాము. వెజిటబుల్స్ మనకి కనిపిస్తున్నాయి. వెజిటబుల్స్ కనిపించాలి, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. రెడ్ వేసినందువల్ల రెడ్ క్యారెట్ అండ్ అలాగే పొటాటో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ గ్రీన్ క్యాప్సికమ్ అవన్నీ కలర్ఫుల్ గా చక్కగా ఫ్రై అయిపోయి మనం తింటుంటే అలా ఉంటుంది అనమాట, వేడిగా స్నాక్ ఐటమ్. మరి మనం ఒకసారి రబ్ చేసేద్దాం, సో మనకి ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకదానిలో డైరెక్ట్ గా మనం తినేస్తాం, లేకపోతే ఏదన్నా సమ్ ఉంటుందా కాంబినేషన్? అంటే మనకి కెచప్ తో తినొచ్చు, డైరెక్ట్ గా కూడా తినవచ్చు, ఎందుకంటే అన్ని స్పైసెస్ అన్ని యాడ్ చేసాం కదా, సో కెచప్ తో అవసరం లేదు. బట్ ఇంకా కావాలి పిల్లలకి అంటే యూ క్యాన్ కెచప్స్ యూస్ చేయొచ్చు. సో డైరెక్ట్ గా సర్వింగ్ ప్లేట్ లోకి వేసేసుకోవచ్చు. ఓకే, అంటే కరెక్టే, దీంట్లో పెడితే కూడా ఇంకొక లుక్ డిఫరెంట్ ఉంది. బ్లాక్ ఎప్పుడైనా రిఫ్లెక్ట్ చేస్తుంది. అవునవును, ఏదన్నా ఫ్రైస్ కి దేనికన్నా బ్లాక్ రిఫ్లెక్ట్స్. క్రిస్ప్ ఫ్రైడ్ వెజిటబుల్స్ రెడీ అయిపోయి టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. ఎస్, ఓకే ఫ్రెండ్స్, క్రిస్ప్ ఫ్రైడ్ వెజిటబుల్స్ అయితే రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. ఇంకోటి కూడా టేస్ట్ అయినా. సో యాక్చువల్లీ టేస్ట్ చేయొచ్చు, ఇలా చేస్తూనే అనిపిస్తుంది. ఏం చేయను నేను, అది టేస్ట్ అన్నప్పుడు తింటాం అంటారు అనమాట. బేసిక్గా ఫస్ట్ టేస్ట్ చేస్తాను, చాలా 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 బాగుంది, టేస్టీగా ఉంది. సూపర్ శ్రీకాంత్ గారు, చాలా బాగా చేశారు, సూపర్. ఆ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ అండ్ అలాగే ఇప్పుడు క్రిస్ప్ ఫ్రైడ్ వెజిటబుల్స్ సూపర్ గా ఉన్నాయి, టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ రోజు క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ అండ్ క్రిస్ప్ ఫ్రైడ్ వెజిటబుల్స్ చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని డిషెస్ తో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.